నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఏజెన్సీ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజల కార్పొరేట్ స్థాయి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంప్ను GSM ఫౌండేషన్ చైర్మన్ గడ్డం మణుగు రవికుమార్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర శంకర నేత్ర చికిత్సాలయ జంగారెడ్డిగూడెం కంటి వైద్యులు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడ వైద్యుల ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలను పరీక్షించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 13 మందికి కంటి ఆపరేషన్ కొరకు రామచంద్ర శంకర్ నేత్ర చికిత్సాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా CH దుర్గరాజు, మాజీ రైల్వే ఎంప్లాయీస్ జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి, చిన్నపిల్లల డాక్టర్ లలిత, కంటి డాక్టర్ అప్పారావు, డాక్టర్ అపూర్వ, ఆర్గనైజర్ మౌలానా, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది రాజకీయ ప్రసంగాలు కాదు, ఇది వెనకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితిలో ఇలాంటి వైద్య శిబిరాలు చాలా అవసరం. దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మరి 3 రోజుల నుంచి జీలుమిల్లి, తాటగలగూడెం, పీరాజవరం, 3 బరింకలపాడు, వంకవారిగూడెం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు హాస్పిటల్ టీం అంతా కూడా. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి మనం. ఎందుకంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే మీరు కనీసం ఈ టెస్టులన్నీ చేయించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దయించి ఈ GSM ఫౌండేషన్ నుంచి ప్రతి 4 నెలలకి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సత్కరించి జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంపన రామకృష్ణ మాట్లాడుతూ 2021లో దివంగత దున్నా సత్యనారాయణ ఏర్పడిన పాలకవర్గం ఆయన మరణానంతరం సర్పంచ్గా తనకు అవకాశం లభించిందన్నారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులను సత్కరించినట్లుగా సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదవీ కాలం ముగిసింది. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వీళ్ళు చాలా డెవలప్ చేశారు. స్వర్గీయ దున్నా సత్యనారాయణ గారు మరణానంతరం మన రామకృష్ణ గారు సర్పంచ్ అయ్యారు. 26 సంవత్సరం వరకు జరిపిన పాలకవర్గంలో పాల్పంచుకున్న స్వర్గీయ దున్నా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 3.5 సంవత్సరాలు, పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 1.5 సంవత్సరాలున్నర, మొత్తం పాలకవర్గం 14 మంది మెంబర్లతో గ్రామం ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. సుమారుగా 5 కోట్ల రూపాయలతో CC డ్రైన్లు కానీ, రోడ్లుకి సన్మాన కార్యక్రమం పెట్టాం. 2021 నుంచి పాలకవర్గ సభ్యులు అప్పుడు సర్పంచ్ దున్నా సత్యనారాయణ గారు ఖండించి, అలాగే ఆయన ఆరోగ్యరీత్యా స్వర్గీయులైనారు. ఆయన తర్వాత నాకు సర్పంచ్ వచ్చినది. నాతో పాటు మల్లాడి కృష్ణారావు చేసిన సవాళ్లు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయన యువ రక్తంతో పోటీపడి ఎన్ని గంటలు దాన్ని దినేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్ల శ్రీనివాస్, అశోక్ ఎద్దేవా చేశారు. జ్ఞానం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించారని యానం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నేను భుజమే స్థాయి చేసి మాట్లాడుకుంటావా, లేకపోతే అరే తురేని మాట్లాడుకుంటారా? ఏంటి సార్ ఇది? అసలు ఆ ఏ వీడియోలు వాస్తవాలకి ఏ వచ్చినప్పుడే చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మేము ఒక్క చేయలేదు. ఎందుకంటే ప్రజలకు నిజమే తెలియాలి, నిజమే చూపించాలి, మేమేం చేస్తామో తెలియాలి, మేమేం చెప్పాలనుకున్నాం అంతే. కానీ ఇలాంటి మే 5వ తారీఖున లేకపోతే మే 4వ తారీఖున మీరు అందరూ వస్తారు పాత్రికేయ మిత్రులు. ఖచ్చితంగా మా గెలుపు ఎలా ఉంటుందో మీరు చూడ. నా గెలుపు కాదు, గొల్లపల్లి శ్రీనివాస కాదు, ప్రతి పేదోడి గెలుపు, ప్రతి ఇబ్బంది పడుతున్న వాస్తవ్యుడు
యానం ఓటర్కి వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో మారాలనుకుంటున్నారు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎప్పుడు మారుతుంది యానం, ఎప్పుడు బాగుంటుంది, ఎలా ఉంటుంది అని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్తో మీ అందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది. మీ కొడుకులకు కానీ మీ పిల్లల భవిష్యత్తుకు కానీ నేను భరోసా ఇస్తున్నాను. కాంగ్రెస్ కోటేసి గెలిపించండి. అయ్యపోతే కాళ్ళు రట్టుకుని అడగ నిజం చెప్తున్నాను. మీకు కష్టపడడానికి ఉన్నాం, దొల్లుతాం జనాల మధ్యన, ప్రజల కోసం కూర్చుంటాం. నేను డెఫినెట్ గా మాటిస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. గొల్లపల్లి శ్రీనివాస దగ్గర చెయ్యకపోయినా చేయించే బాధ్యత నాది. మేము 100% తిరుగుతాం. ఒకప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసాడు కాబట్టి దానికి అవకాశం లేదు. ఈ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక వ్యక్తిని పెట్టి ఆయన ద్వారా పేద ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి అవుతుంది. ఇల్లు పట్టాలేంటి, రేషన్ ఏంటి, మీకు కావాల్సిన అన్ని రకాలైనా సరే విద్య వైద్యం కూడా ప్రతి ఒక్కటి అందుతుందని చెప్పి ఈ రోజు ఈ మీడియా మిత్రుల సమావేశంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ నా బాధను మీరు అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. పుదుచ్చేరి యానాంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, సావిత్రినగర్, రామవాయి నగర్ దళిత గ్రామాలలో గడప గడపకు విస్తృత స్థాయి ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు సమర్పించి గడప గడపకు ప్రచారం చేశారు. దళితులే యానాం చరిత్రను తిరగరాసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాన్ని దినేష్, గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ వ్యాఖ్యానించారు. చేసేస్తాను, లేకపోతే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి నేను అర్జెంట్ గా. ఇదంతా కూడా కేవలం పదవీకాంక్ష తప్ప ఏమీ లేదండి. సవాల్ గీయించుకోవడానికి, గుండె గీయించుకోవడానికి ఆయన ఎంత తొందరపడినప్పుడు నేను ఎందుకు కాదంటానండి. కావాలంటే ఆయన కోరుకున్నట్టే చేయించేద్దాం, అది కూడానే మాకేం ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు కూడా కాదు, ఇలాంటి సవాళ్ళు గత ఎలక్షన్ లో కూడా ఇస్తడం జరిగింది. నీకు చూపిస్తా, నీ మామకు చూపిస్తా, నీ తండ్రికి చూపిస్తా, అన్ని చూపించాం. మేము కూడా ఇంటికి చాలా గట్టిగా చూపించాం ఈ 5 ఏళ్ళు. ఈసారి 2026 విక్టరీతో మటుకు ప్రజలు అతన్ని యానం నుంచి తరివి కొట్టే పరిస్థితి వస్తుంది. అది మాత్రం అతను గుర్తుపెట్టుకోవాలి. మా మీద సవాళ్ళు విసరడానికి కేవలం 25-30 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం కింద. కాకినాడ రూరల్ కరప మండలం కరపలో ఎంఈఓ ఆఫీసుకు 13 లక్షల రూపాయలు ఫండ్ మంజూరు చేశారు. ఈ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఇక విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రాథమిక దశ నుండే విద్యను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్, కళాశాలలు కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ, మండల స్థాయి ఆఫీసర్స్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో విద్యారంగం కొత్త పోకడిని తెచ్చుకుంటా ఉంది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఆయనకి ఇచ్చిన శాఖ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కసారి కూడా రివ్యూస్ మీద రివ్యూస్ పెట్టుకుంటారు. ఏ క్షణం ప్రభుత్వ కళాశాల ఆఫీసుల్ని అన్నింటినీ కూడా తీర్చిదిద్దాలి అన్నటువంటి మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్నే మన విద్యాశాఖకి 35 మోడర్న్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. మనం చేస్తూ ఉన్నాం. మొన్న 2 సార్లు మధ్యాహ్నం భోజనం పథకాల నుంచి వెళ్ళాం. పిల్లల్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ చదువు విషయంలో అన్ని రకాలుగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ కోరికలు తమతో పాటు ఆటోలో వచ్చేవాళ్ళు, తమతో పాటు బస్సులో వచ్చే. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం ఎస్ఐ, చీరాలడి ఎస్పీ, జిల్లా ఎస్పీ సూచనల మేరకు కాలువ సెంటర్, స్టేట్ కట్ జంక్షన్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కూడా ఈ అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన చూపించి భద్రతా నియమాలను పాటిస్తామని హామీ ఇచ్చారు.
వాళ్ళ ఫోన్ చూడండి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ వీడియోస్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక 4 వీడియోస్ 40 వీడియోస్ ఇస్తామండి. వీడియో అనేది కొట్టుకుంటాను మనం ఆన్లైన్లో 1 అయ్యే వస్తుంది. మేము ఫైట్ గురించి చూసాము, ఆ ఫైట్ సీన్ మీద వస్తుంది. వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకున్నాం, మన ఫోన్లన్నీ హ్యాక్ అయిపోయింది. విజయనగరం జిల్లా రాజాం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు జయలక్ష్మి, రూపావతి, సెక్టార్ లీడర్స్ దమయంతి, సుశీల, సుజాత, సునీత, ఈశ్వరమ్మ, అలాగే వనజాక్షి, కుమారి, రాంబాయి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీతం పెంచాలి. ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీతం పెంచాలి. జీతాలు పెంచేంత వరకు పోరాడుతాం. జీతాలు పెంచేంత వరకు పోరాడుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ప్రయత్నం చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. విజయనగరంలోని సిమ్స్ మెమోరియల్ చర్చిలో క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ మత ప్రతినిధుల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ భారత లేవని, మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమానమైన గుర్తింపు, గౌరవం ఉందని స్పష్టం చేశారు. క్రైస్తవ ప్రజలతో దేశం పట్ల బాధ్యతను పెంపొందించడం, రాజ్యాంగ విలువలను గుర్తు చేయడం ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఇక దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని, మన దేశ సంస్కృతిలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎల్కే మృత్యుంజయ వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా మరి 1975లో ప్రారంభించబడిన ఈ క్రైస్తవ సమాజం విజయనగరం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా నామకరణం చేయబడి రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ చాలా మరి సామాజిక సేవల్లో మరి గుర్తింపుతో ముందుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు పెట్టిన సెమినార్లో క్రైస్తవ లీడర్షిప్ యొక్క పాత్ర మారుతున్న సమాజంలో మారిన దేవుని కలిగిన క్రైస్తవులు ఎటువంటి పాత్ర నిర్వహించిన బాధ్యత ఉంది అన్న దాని మీద రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు ప్రత్యేక సెమినార్ కండక్ట్ చేశారు. అందులో బట్టి వారికి వందనాలు. చాలా మంది ఉన్నారా. ప్రాముఖ్యంగా మరి డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తాలూకా ఆధ్వర్యంలో గత కాలంలో విజయనగరం పట్టణంలో 2.5 ఎకరాలు మరి సంపాదించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా క్రైస్తవ పర్యటనలు ఏర్పాటు చాలా మంది ఆశపడుతున్నాం. ఈ పర్యటన తాలూకా బాధ్యత ప్రభుత్వానికి. క్రైస్తవులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పర్యటనలోనే వారి తాలూకా ఆరాధన నిర్వహిస్తారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అది చేయడానికి వెళ్తున్నామని తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఒక ప్రాముఖ్యమైన ఒక రాజ్యాధికారం కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక క్రిస్టియన్ సమాజంలో వెళ్ళి గత 4-5 రోజుల క్రితం చాలా హడావిడి చేయడం అందరూ ఉన్నారు. సందర్భంగా మరి 1975లో ప్రారంభించుకున్న ఈ క్రైస్తవ సమాజం విజయనగరం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా నామకరణం చేయబడి రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ చాలా మరి సామాజిక సేవల్లో మరి గుర్తింపుతో ముందుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు పెట్టిన సెమినార్లో క్రైస్తవ లీడర్షిప్ యొక్క పాత్ర మారుతున్న సమాజంలో మారిన దేవుని కలిగిన క్రైస్తవులు ఎటువంటి పాత్ర నిర్వహించిన బాధ్యత ఉంది అన్న దాని మీద రెవరెండ్ డాక్టర్
పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటాలి మరియు జీవనాధారమైన నీటిని వృధా చేయకూడదనే గొప్ప సంకల్పంతో విశాఖపట్నానికి చెందిన రాము అనే యువకుడు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆయన జమ్మలమడుగు పట్టణానికి చేరుకున్నారు. చెట్లు నాటడం, నీటి పొదుపుపై ప్రజల్లో ఆయన అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు భారతదేశంలోని 33 రాష్ట్రాల మీదుగా తన సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లుగా రాము తెలిపారు. ఈ సుదీర్ఘ యాత్ర తిరిగి విశాఖపట్నంలోనే ముగియనుంది. రాము మాట్లాడుతూ తనకు ఆధ్యాత్మికత మరియు తీర్థయాత్రల పట్ల ఉన్న అమితమైన ఆసక్తి వల్లనే ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం సాధ్యమైందన్నారు. నమస్తే, నేను విశాఖపట్నం నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తున్నాను. చెట్లు నరకండి, నీళ్లు వృధా చేయొద్దని చెప్పేసి ఇప్పటికీ 38 నెలలు అయింది. భారతదేశం అంతా కవర్ చేశాను. ఇండియా, నేపాల్ ఇప్పటికీ 33 రాష్ట్రాలు, 50,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను. ఆఖరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 62 జిల్లాలు కవర్ చేస్తాను. ఈ వెళ్లే దారిలో భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ వెళ్తాను. ఇప్పటికీ 12 జ్యోతిలింగాలు, 18 శక్తిపీఠాలు, చోటాచార్ధం, బడాచార్ధం, అమర్నాథ్ యాత్ర అన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి మన కడప జిల్లా జమ్మలమడుగులో అయితే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మంగారి మఠం. నేను ఎలా వెళ్తున్నాను మొత్తం అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాను. రాము ఆల్ ఇండియా రైడర్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చెట్లు నాటండి, నీళ్లు వృధా చేయొద్దని చెప్పేసి భారతదేశం అంతా యాత్ర చేస్తాను. జై హింద్, జై భారత్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు వైస్ ఎంపీపీ రామరెడ్డి, ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో 20 మంది సర్పంచ్ల పదవి పూర్తవుతుందని సందర్భంగా కార్యాలయంలో వారిని సన్మానించారు. ప్రతి ఒక్క సర్పంచ్కి శాల్వా కప్పి పూలదండ వేసి చిరుకానుకను అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంకా కూడా ప్రజల్లోనే ఉండి మా పంచాయతీల్లో ఉండే సమస్యలను తెలుసుకుని మేము పనిచేస్తామన్నారు. వైస్ ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచ్ అందరూ ఎంతో చక్కగా పనులు చేశారని, వారిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిగమాల భవానీ, జడ్పీటీసీ రత్నమ్మ, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు నాయని హరికృష్ణారెడ్డి, మైసావారపల్లె సర్పంచ్ సంయుక్త, గంగరాజు, పోడు సర్పంచ్ రామకృష్ణ, కోడూరు సర్పంచ్ శివయ్య, బుడుగుంటపల్లి సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, ఉల్లగుంట పోడు సర్పంచ్ గోపి, శెట్టిగుంట సర్పంచ్ శైలజ, సర్పంచ్లు, ఎంపీటీసీలు వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. మాజీ సర్పంచ్లు కాబోతారు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా అందరికీ కూడా సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ కూడా మా ఎంపీటీసీలు, మా మండల ప్రెసిడెంట్ కానీ, మేము కానీ, మిగతా సర్పంచ్లు కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఆఫీస్ ప్రతినిధులు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోనూ గ్రామం డెవలప్మెంట్, గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు ప్రతి నిమిషం మాకు సపోర్ట్గా నిలబడి ఈరోజు మేము ఇంతవరకు వచ్చామంటే చాలా నిజంగా ప్రజలందరి సహకారంతో మేము ఇలా ఈరోజు మా పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నేను ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకున్నా ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని నేను వారికి సేవలు అందిస్తున్నాను. అందులో భాగంగానే రైల్వే అండర్ బ్రిడ్జి కే బుడుంటపల్లికి, కోడూరికి అనుసంధానం చేస్తూ సుమారుగా 30 కోట్లు వ్యయం చేసి, అంటే ప్రభుత్వం నుంచి వ్యయం చేసి మేము అద్భుతంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించినాము. దీని ద్వారా దాదాపు 10 గ్రామాలకు ప్రయాణం సాగుతూ ఉంటుంది అనుకుంటున్నాము. మాకు ఈ కరోనా సమయంలో మా సర్పంచులు అందరూ కూడా చాలా కష్టకాలంలో పనిచేసినారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగా రోప్వే వద్ద ఏపీ టూరిజం మేనేజర్ పెంచలరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ 10th బ్యాచ్ కమాండర్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం బృందం, రోప్వే సిబ్బందితో ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ మాక్ డ్రిల్ చేశారు. ఇక రోప్వే ద్వారా నిర్వహిస్తున్న కేబుల్ కార్స్ లో అనుకుని సంఘటన జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలి అనే విషయంపై మాక్ డ్రిల్ ఎన్డీఆర్ఎఫ్ బృందం నిర్వహించింది. ఇక కేబుల్ కార్స్ మధ్యలో ఆగిపోతే ఇరుక్కుపోయిన వారిని రెస్క్యూ టీం ద్వారా ఎలా కాపాడాలని అవగాహన చేస్తూ ఈ మాక్ డ్రిల్ జరిగింది. అప్పటికప్పుడు తయారు చేసినట్టు చూసేద్దా చేసేది తెలగా. ఇలాగ అది లూప్ పైన ఎక్కడ చేసుకోవాలి. ఇలా ఉందా మనం ఇలా పెట్టి మిడిలో నుంచి చేసుకోవాలి. మిడిలో నుంచి తీసుకురావాలి. పుట్టుకొట్టిన రోజు చేసుకోవాలి.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ 500 యూనిట్లు ఉచితంగా అందజేసే పథకానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టారు. ధర్మవరం పట్టణంలో సిద్ధయ్య గుట్టలో పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో 3000 వచ్చేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 పింఛన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతారని ఆయన హామీ ఇచ్చారు. ఒకటవ తేదీ అంటే అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలకి ఒక పండగ వాతావరణం లాంటిది. దాదాపు సంవత్సరానికి 33,000 కోట్లతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ వార్డు సిబ్బంది పెన్షన్లను అందించడం జరుగుతోంది. పెన్షన్లు అందిస్తున్న సందర్భంగా వారి మొహాల్లో ఆనందం తొంగి చూస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఒక సామాజిక పెన్షన్లే కాకుండా అందరూ అనుకున్నారు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఈ పెన్షన్లు కొనసాగించగలరా, పాతదాన్ని కొత్తది హామీలు ఇచ్చారు నెరవేర్చగలరా అనుకున్నారు. కానీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం అధికారంలో ఉంటే చేసి చూపించని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 ఒకటేసారి ఇచ్చి, ఆ పాత బకాయిలు ఉంటే వాటిని కూడా చెల్లించి ఇవాళ అందరి పెన్షన్లను పెంచారు. ఇప్పుడైనా రక దివ్యాంగురాలు అంటున్నారు, నా గతంలో 3,000 వచ్చేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పాపిరెడ్డిపాలెంలో 43 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లతో పాటుగా సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య కట్టించిన 2 చావడులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత అధికారులదేనన్నారు. ఇక ఆక్రమణల తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సోమిరెడ్డి ఆదేశించారు. అనంతరం శ్రీ కనకమ్మ దేవస్థానాన్ని, శివాలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ట్రాక్టర్ పోయేటట్టు ఉండాలి కానీ అందులో బాగుంది. దాన్ని ఇప్పుడు తీసాడు, బారేసేసాడు, సర్వే చేసి రాళ్ళు నాటిచ్చేసేసి. హరిజనవాడ, సంగమం, బీసీ కాలనీ వీటన్నిటిలో ప్రారంభోత్సవాలు చేశాం. చావిడి కూడా ఒకటి సర్పంచ్ సొంత నిధులతో చేశాడు. 2 ఇంకో గిరిజన వాళ్ళు కూడా ఇంకో చావిడి, అక్కడ సెంటర్ వరకు 70 లక్షలు. అట్లే కనకమ్మ గుడి నుంచి టిపి గూడూరు వరకు 1 కోటి రూపాయలు. కనకమ్మ గుడి నుంచి చిన్న చెరుకూరు కనెక్షన్ రోడ్డు 70 లక్షలు. అంతా 2,40 లక్షల రూపాయలు చేసాం. పాపిరెడ్డిపాలెంలో మాక్సిమం 2 ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్స్ కూడా మన టైంలో మనం చేసినాయి. ట్రాక్టర్ పోయేటట్టు ఉండాలి కానీ అందులో బాగుంది. దాన్ని ఇప్పుడు తీసాడు, బారేసేసాడు, సర్వే చేసి రాళ్ళు నాటిచ్చేసేసి ఎవరు టచ్ చేసేదానికి మీరే కంప్లైంట్ ఇచ్చి యాక్షన్. పాపిరెడ్డిపాలెం గ్రామం, తోటపల్లిగూడూరు మండలం
ఎన్ఆర్జిఎస్లో 18 లక్షలు సీసీ రోడ్డు, ఇంకోటి 10 లక్షలు సీసీ రోడ్డు, ఇంకోటి 10 లక్షలు, ఇంకోటి ఎంపీపీ మండల గ్రాంట్స్లో ఒక 5 లక్షలు, 43 లక్షలు హరిజనవాడ, సంగమం, బీసీ కాలనీ వీటన్నిటిలో ప్రారంభోత్సవాలు చేశాం. చావిడి కూడా ఒకటి సర్పంచ్ సొంత నిధులతో చేశాడు. 2 ఇంకో గిరిజన వాళ్ళు కూడా ఇంకో చావిడి, అక్కడ సెంటర్ వరకు 70 లక్షలు. అట్లే కనకమ్మ గుడి నుంచి టీపీ గూడూరు వరకు ₹1,00,00,000. కనకమ్మ గుడి నుంచి చిన్న చెరుకూరు కనెక్షన్ రోడ్డు 70 లక్షలు. అంతా ₹2,40,00,000 చేశాం. బాబెట్టిపాలెంలో మాక్సిమం 2 RWS వాటర్ ట్యాంక్స్. వైసీపీ అమరావతికే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షులు జగన్ స్పష్టం చేశారు. కొన్ని వాస్తవమైన విషయాలు ప్రెస్ మీట్ ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ఇప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ పథకంలో భాగంగా వివిధ రకాల ఫంక్షన్లను స్థానిక ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా 27వ వార్డులో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ కరీముల్లా, సిబిఎన్ రెడ్డి, శేఖర్ నాయుడు, జాన్ బాబు, నిసా, నౌషాద్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. దగ్గరికి ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలను సూపర్ 6 పేరుతో సూపర్ సక్సెస్ అయ్యి 13 పెన్షన్లు ఇస్తున్నాము. దాదాపు ₹4,70,00,000 మొత్తం మదనపల్లి టౌన్కే పంపిణీ చేస్తున్నాము. మండలానికి 5 కోట్లు పంపిణీ చేస్తున్నాము. రామసముద్రం నిమ్మనపల్లికి 6 కోట్లు పంపిణీ చేస్తున్నాము. ఒక నెలకి ₹16 కోట్ల పెన్షన్ రూపంగా, క్యాష్ రూపంగా ఇండ్ల దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నాము. 5,000 ఇచ్చే వాళ్ళు ఎంతో వస్తుంది. ఇప్పుడే ఒక వికలాంగులకు 15,000 ఇచ్చాం. ఆయన అంటా ఉన్నాడు, అన్న ఇంకా నాకు డబ్బు గురించి నాకు బాధనే లేదు, నా నెల ఖర్చులు అయ్యి ఇంకా మిగులుతున్నాయి, నా వైద్య ఖర్చులు కూడా సరిపోతున్నాయి, నా వ్యక్తిగత ఖర్చులు సరిపోతున్నాయి, నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిపోతుందన్న. 15,000 ఇచ్చిన ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నారు. సో ఇది పరిపాలన దక్షత. దిస్ ఇస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ప్రధాని మోదీకి సీఎం పినరాయి విజయన్ కు తేడా ఏమీ లేదని, కేరళంలో సమస్యలకు ఈ ఇద్దరే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ప్రచారం నిర్వహించారు. ముట్టతార వద్ద నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళం ప్రజలు తెలివైన వారని, చదువుకున్న వారని, ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పటికీ అనుమతించరన్నారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారన్నారు. Role model of the country. You have reached 100% education. Karnakaran, Women Chandi time.
and also A.K. Antony, highest integrity, honesty leader from Kerala. And you people are hard-working people. You people are educated people. You people are made Middle East as a developed countries. Today, we have to think, we have to take a decision of Kerala future. All these 10 years, Pinarayi Vijayan is sitting in Thiruvananthapuram. His elder brother Narendra Modi is sitting in Delhi. These Modi brothers have ruined Kerala. Modi brothers, people, if you are going to vote LDF or Pinarayi Vijayan, the vote is going to reach Narendra Modi in Delhi. It is nothing but Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi brother. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan.